హలో అండి, అందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు మనం ఆ నవరాత్రుల గురించి తెలుసుకుందామండి. దేవి నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా అంటారు. ఆశ్వయుజ పాడ్యము నుండి నవమి వరకు అనగా హస్త నక్షత్రం రోజున ప్రారంభించి శ్రవణ నక్షత్రం నాటికి పరిసమాప్తం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ సంవత్సరం 10 రోజులు వచ్చినాయి ఏంటండి, ఒక రోజు ఎక్స్ట్రా వచ్చిందట. అది విశేషమని చెప్తున్నారు. కుదిరితే 10 రోజులు ఈ పూజ చేయవచ్చును దుర్గామాతకి. లేదు 10 రోజులు చేయలేము అనుకున్న వాళ్ళు చివర 3 రోజులు కానీ 5 రోజులు కానీ చేయవచ్చునంటండి. ఇది మన శరన్నవరాత్రుల గురించి అన్నమాట, పూజ ఎలా చేయాలి అన్నదానికి. అయితే ఇప్పుడు మనం అలంకారాల గురించి తెలుసుకుందాం. దుర్గమ్మకి రోజుకొక రకంగా అలంకారం చేసి పూజిస్తాం కదండి. ఆ అలంకారాల గురించి తెలుసుకుందాం. మనకి ఇక్కడ విజయవాడలో కనకదుర్గమ్మకి అలాగే కదా, రోజుకొక అలంకారం చేసి పూజ చేస్తారు. అలా ఆ అవతారాన్ని బట్టే ఇంకా విడిగా మన కాలనీల్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా అక్కడ అమ్మవారికి ఏ అలంకారం చేస్తారో ఆ అలంకారం చేసి ఆ రోజు పూజ చేస్తారనమాట. ఇప్పుడు ఆ అలంకారాల గురించి తెలుసుకుందాం. ఈ నవరాత్రులు 22 నుండి మొదలైనాయి కదా. అయితే అమ్మవారిని రకరకాలుగా అలంకరించి మనం పూజిస్తాము. ఆ అలంకారాల ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. బాల త్రిపుర సుందరి అమ్మవారిని 9 ఏళ్ల బాలికగా భావించి పూజ చేస్తారు. భండాసురుడు అనే అసురుడి పుత్రులతో పోరాడేందుకు జగన్మాత ఇలా బాలిక రూపాన్ని దాల్చిందట. ఇలా శత్రువులను నిర్మూలించి ఆరోగ్యాన్ని ధనాన్ని ప్రసాదించే రూపమే బాల త్రిపుర సుందరి. తర్వాత గాయత్రీదేవి. గయలు అంటే ప్రాణాలు, త్రాయతే అంటే రక్షించేది అని అర్థం అంటండి. అజ్ఞానాన్ని తొలగించి మానసిక ప్రశాంతతను కలిగించేది గాయత్రీదేవి. ఇప్పుడు అన్నపూర్ణాదేవి గురించి తెలుసుకుందాం. అన్నపూర్ణ అంటే అన్న అంటే ఆహారం, ధాన్యం అని కూడా అర్థం కదా. పూర్ణ అంటే పూర్తి, సంపూర్ణం అని. పరమశివుడికే ఆహారాన్ని జ్ఞానభిక్షను ప్రసాదించిన తల్లి. ఈ అన్నపూర్ణను కొలిస్తే ఆహారానికి జ్ఞానానికి లోటు ఉండదటండి. అలాగే కాత్యాయని దేవి. పార్వతికి మరో పేరు పార్వతికి మరో పేరు కాత్యాయని దేవి. ఈవిడ మహిషాసుర సంహారం సమయంలో పార్వతీదేవికి సాయం అందించిన దేవి అంట. ఈమెను కాత్యాయని అని పిలుస్తారు. ఈ కాత్యాయని ఈ పార్వతీదేవికి సాయం అందించిన మహిషాసుర సంహారానికి సాయం అందించిన తల్లి కాత్యాయని అన్నమాట అని స్కంద పురాణంలో తెలుపబడిందటండి. అలాగే మహాలక్ష్మి ఐశ్వర్యానికి అధిదేవత. అష్టలక్ష్ములుగా 8 రూపాలలో మనకు విజయాలను అందిస్తుంది. మనం శ్రావణ మాసంలో అష్టలక్ష్మి పూజ చేస్తాం కదా. అలాగే లలిత త్రిపుర సుందరి శ్రీచక్రానికి అధిదేవత. ముల్లోకాలను పాలిస్తూ త్రిగుణాతీతమైన రూపంలో ప్రకాశిస్తూ తనని కొలిచే భక్తులను ఎల్లవేళలా రక్షిస్తుంది లలిత త్రిపుర సుందరి. తర్వాత మహాచండీదేవి దుర్గాదేవికి మరో శక్తివంతమైన రూపం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల కలయిక.
అడ్డంకులను తొలగించి అనుగ్రహాన్ని అందిస్తుంది. మహాసరస్వతి జ్ఞానం, విద్య, కళలకు అధిదేవత. దుర్గాదేవి సింహవాహిని. దుర్గాదేవి అలంకారం మనం సింహవాహినిగా చూస్తాం కదండి. సింహవాహిని లోకమాతగా పూజలు అందుకునే తల్లి. మహిషాసుర మర్దిని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో లోకాలను సుఖశాంతులతో విలసిల్లేలా చేస్తుంది. మహిషాసురుని సంహరించి అందరి బాధలు తొలగించిన తల్లి. నెక్స్ట్ రాజరాజేశ్వరి. సృష్టి, స్థితి, లయలను నియంత్రించే సర్వశక్తిమంతురాలు ఈ తల్లి. ఇవండి ఈసారి ఒక రోజు ఎక్స్ట్రా వచ్చిందన్నారు కదా, అందుకని మొత్తం 11 అలంకారాలు వచ్చినాయి అన్నమాట. ఇది మన నవరాత్రులు దేవి అలంకారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరేనండి, ఉంటా.